బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేరుతారంటూ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది రామచంద్రరావు. మరి నిజంగా బీఆర్ఎస్ వదిలి మరి బీజేపీ పార్టీలో చేరేందుకు ఎవరెవరు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది, ఎవరెవరు ఆ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం ఉంది అనేది మనం చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం కాబోతా ఉందన్నట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ వార్తలు నిజమే అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మరి విలీనం కాకముందుకే బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద నమ్మకం లేకనే మా వైపు చూస్తున్నారు. కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. పీసీ ఘోష్ నివేదికలో కొన్ని వివరాలే లీక్ చేశారని చెప్పేసి వెల్లడి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు తమతో టచ్లో ఉన్నారని, బీఆర్ఎస్ పై నమ్మకం లేక బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీలో చేరాలనుకునే వారికి స్వాగతం చెబుతున్నామన్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలే చేరుతున్నారని, త్వరలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బుధవారం కొమరంభీం ఆసిఫాబాద్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి రామచంద్రరావు హాజరయ్యారు. కాకాజ్ నగర్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే ఆ పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. బీజేపీలో చేరాలని ఎవరిని ప్రలోభ పెట్టడం లేదని, ఎలాంటి ఒత్తిడి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవినీతి బయటకు రావాలంటే సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్లతో సమావేశం కూడా నిర్వహించిన నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదని, అందులో జరిగిన అవినీతికి మాత్రమే వ్యతిరేకమని రామచంద్రరావు అన్నారు. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తూ గోదావరి కనిలో అడ్వకేట్లతో సమావేశమయ్యారు. రాత్రి ఎన్టీపీసీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీసీ జపం చేస్తూ ఢిల్లీలో కొత్త నాటకానికి తెరలేపిందని, ముస్లింలకు 10% రిజర్వేషన్లు తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీజేపీ యోచిస్తుందని చెప్పేసి ఆయన తెలిపడం జరిగింది. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడితే సహకరిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని, అక్కడ కడితే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుందని రామచంద్రరావు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతులకు మేలు చేసే ప్రాజెక్టులకు బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించలేదని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని దాన్ని పట్టించుకోలేదని చెప్పారు. కేసీఆర్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కొన్ని విషయాలను మాత్రమే వెల్లడించిందన్నారు. బీసీల పేర అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు కావడం తథ్యమన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నాగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, ఎమ్మెల్యే హరీష్ నాయకులు కూడా వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు కూడా సరే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న గువ్వల బాలరాజు సంబంధించినటువంటి విషయాన్ని కావచ్చు. గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, ఇంకా వాళ్ళు పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళ పేర్లు వస్తూ ఉన్నాయి, చేరుతారంటూ. సరే ఏదేమైనప్పుడు కూడా మాజీలతో పాటు తాజా ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నేనేమంటున్నానంటే, సరే ఒక పార్టీ విధానం నచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళి ఇంకో పార్టీలోకి చేరడం అది కామనే. మీ పార్టీలో ఉన్నటువంటి, మీ పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు, కానీ పోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించారు రామచంద్రరావు గారు. మీరు మొట్టమొదటిగా బీజేపీ పార్టీ ఆఫీసులో కుడికాలు పెట్టడం ఆలస్యం, రాజాసింగ్ పోయి అవతల పడ్డాడు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా. మరి వాళ్ళే మీ నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటపడ్డారు. మరి బీజేపీ పార్టీ వైపు బీఆర్ఎస్లు చూస్తానంటే అది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కోర్టులు, కేసులు, అనర్హత వేట్లు అయితే ఉంటే ఇది కొంత కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చు, తెలియదు. కానీ సరే ఉన్నటువంటి రాష్ట్రంలో అధికార పార్టీ వైపు చూడడం అది కామన్గా జరుగుతూ ఉంటుంది, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ. సరే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు ఇప్పటికిప్పుడు మరి చేరేటువంటి అవకాశం ఉంటుందంటే అది 0 అని చెప్పుకోవచ్చు. రానున్నది ఎన్నికలు ఇంకా 3-3.5 సంవత్సరాలు ఉన్నది. ఈ 3.5 సంవత్సరాల ముందే ఆ పార్టీని వదిలిపెట్టి వస్తారంటే అది చూడాలి. ఆయన మరి మాటల వెనుక నిజంగా ఏమైనా టచ్లోకి వెళ్ళిందా మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయి కాంగ్రెస్ పార్టీలో అనలేదు, ఈయన బీఆర్ఎస్ పార్టీలోనే అన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చేటువంటి అవకాశం మరి నిజంగా ఇది అంతేందుకు, ఈ తలకాయ నొప్పి, ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు, ఇది లేసేది కాదు ఇక్కడ తెలంగాణలో, కాబట్టి బీజేపీ పార్టీ వైపు వెళ్దాం అన్నటువంటి ఒక ఆలోచన కూడా ఏమైనా చేస్తున్నారా మరి? అందుకే ఆయనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఆయన స్టేట్ చీఫ్ కాబట్టి చూడాలి మరి.